ఏపీలో నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు మైటీ స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇండియా ఏఐ మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. మంగళగిరిలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు, అందులో ఎదుర్కొన్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు మీట్ వై స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏవీజీసీ ఎక్స్ఆర్, వేవెక్స్ ఫ్రేమ్వర్క్ కింద ఇన్నోఎక్స్ఆర్ యానిమేషన్, ఏఆర్/వీఆర్ ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. ఇండియా ఏఐ మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెంసాని, ఎంపీలు ఉన్నారు. చాలా మోడల్ పోలీస్ స్టేషన్లకు ముందు తాము కట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో మోడల్ పోలీస్ స్టేషన్లను పట్టించుకోలేదని విమర్శించారు. తమను అరెస్ట్ చేసి ఇదే మోడల్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ స్టేషన్లు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన వాటిలో కార్యాలయాలు లేవని, నిర్మాణాలు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కళ్యాణం శివశ్రీనివాస్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాసరావు, చక్రవర్తి, పలువురు కూటమి పార్టీల నేతలు, కార్పొరేషన్ ఎండీ రవిప్రకాష్, జనరల్ ఫైనాన్స్ మేనేజర్ సీతారాం రాజు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ చాలా మోడల్ పోలీస్ స్టేషన్లను 2019కి ముందు తాము కట్టామని వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో మోడల్ పోలీస్ స్టేషన్లను పట్టించుకోలేదని విమర్శించారు. తమను అరెస్టు చేసి ఇదే మోడల్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ స్టేషన్లు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన వాటిలో కార్యాలయాలు లేవని, నిర్మాణాలు చేయాలని తెలిపారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరపున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 509 కోట్లతో అనేక భవనాల నిర్మాణం చేశామని వివరించారు. ఉమ్మడి ఏపీలో చెర్లపల్లి, విశాఖపట్నం జైళ్లు, ఆక్టోపస్, పోలీస్ అకాడమీ వంటి అనేక నిర్మాణాలు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ తరపున జరిగాయని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనేక మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. 179 కోట్లతో కొత్తగా నిర్మాణాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. 412 కోట్లతో గ్రే హౌన్స్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని హోంమంత్రి అనిత వివరించారు. 300 కోట్లతో ఏపీ పోలీస్ అకాడమీ నిర్మాణం చేసుకోవాలని సూచించారు. నేడు పోలీస్ హౌసింగ్ చేతిలో 1000 కోట్ల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రవిప్రకాష్ల సారథ్యంలో ఈ నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆశీర్వాదంతో తమకు పదవులు లభించాయని చెప్పుకొచ్చారు. కళ్యాణం శివశ్రీనివాస్ తన మార్కుతో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. వేకువజాము నుండి వేలాదిగా తరలి వస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణవర్ణంతో శోభిల్లాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా సాగుతున్న భవానీ దీక్ష విరమణలు నేడు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. వేద పండితుల వేదఘోష నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు విజయవంతంగా సాగాయన్నారు. దీక్షా విరమణలకు సహకరించిన అన్ని శాఖలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం దేవుడికి దండం పెట్టిన వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి భవానీ దీక్షల విరమణ మొదటి రోజు కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మొదటి ఇరుముడిని గురుస్వామి బయటకు తీసి హోమగుండంలో వేశారని, ఆయన అనుమతితోనే పట్టుకున్నామని తెలిపారు. తాము ఎలాంటి అపచారం చేయలేదన్నారు. దీక్షల విరమణ ఆఖరి రోజును పురస్కరించుకొని వేకువజాము నుంచే భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు. ఊహించిన దానికంటే రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా, పాదయాత్ర ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. చేతిలో దీపారాధనలు, తలపై ఇరుముడులు, మెడలో దండలు వంటి ఎర్రటి వస్త్రాలు ధరించి జై భవానీ, జై జై భవానీ అంటూ జగన్మాత నామస్మరణ చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి చేరుకుని ఇరుముడి సమర్పిస్తున్నారు. ఇక చివరి రోజు కావడంతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భవానీల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను, బీవీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈరోజు 1,00,000కు పైగా భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. తదనుగుణంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. వేకువజాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దేవస్థాన ఈవో సేనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భక్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసాదాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. నేటితో భవానీ దీక్షలు ముగిసిన మరో 2 రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. పూర్ణ 10:30 గంటలకు 10 గంటల నుంచి స్టార్ట్ చేసి పూర్ణాహుతి కార్యక్రమంతో ఇవాళ మన అఫీషియల్గా భవానీ దీక్ష విరమణ అనేది మరి మన దేవాలయం తరఫున చేయడం జరిగింది. మరి చేసినా కూడా మరి భవానీలు ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు వస్తూనే ఉంటారు. కానీ 5 డేస్ సందర్భంగా ఇవాళ చేయాలి కాబట్టి ఇవాళ ఏనాటి నుంచో వచ్చే పద్ధతి ప్రకారం ఇవాళ మేము పూజ చేసి ఇక్కడ స్వస్తి అన్నట్టుగా పలిగాము. మరి ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాలు మీరు చూశారు. ఎప్పటి నుంచో కూడా మీరు చూస్తున్నారు ఈ టెంపుల్ మీద. మరి ఇంకా ఈసారి ఇంకా బెటర్గా నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదకి, చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ మీదకి నెంబర్ 1గా అన్ని డిపార్ట్మెంట్లు మీకు కింద చెప్పాను నేను. కలెక్టర్ గారి దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి, ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి, మొత్తం మా మంత్రి గారు, ఎండోమెంట్ మంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడ సిబ్బంది, మా ఈఓ గారితో పాటు మేమంతా మా కమిటీ సభ్యులు అందరం కలిసి ప్లానుడ్గా ఇది ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టుగా ప్లాన్ చేసి మరి అన్ని భక్తులు అనే వాళ్ళకి వినాయకుడి దగ్గర నుంచి అంతా ఇంకా దూరం నుంచి కూడా వాళ్ళు బీఆర్టీఎస్ రోడ్డుకు వస్తే కూడా అక్కడ వెహికల్స్ పంపడం జరిగింది ఈసారి. ఇంతకుముందు లేదు. బీఆర్టీఎస్ రోడ్డు కూడా మన టెంపుల్ బస్సులు పంపించాం. అక్కడి నుంచి బస్సుల్లో వస్తాం కోసం మరి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్నీ వచ్చి కింద ఘాట్లో కూడా ఎప్పుడు లేకుండా మీరు అర్ధరాత్రి కాడ చూస్తుంటే మీకు అర్థమయ్యేది. అసలు కారు వెళ్తానికి లేదు నిన్న రాత్రి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన భవానీ దీక్షలు అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొన్నారు. భవానీ దీక్షల విరమణలు ముగిసిన సందర్భంగా ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద సబ్ కలెక్టర్ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనా నాయకులు కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన భవానీ దీక్షలు అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు. 5 రోజుల పాటు 5,27,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. భక్తుల నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది భవానీ దీక్షల విరమణలు విజయవంతానికి పగలు రాత్రి అనకుండా కృషి చేశారని కొనియాడారు. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా అపరిమితంగా 21.25 లక్షల లడ్డూల విక్రయం, నిరాటంకంగా అన్నప్రసాదం, త్రాగునీటి పంపిణీ వంటి వినూత్న ఏర్పాట్లు చేశామని,
ఇవి భక్తులకు ఎంతో ఉపకరించాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుండి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి దేవస్థానం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చక్కగా ఏర్పాట్లన్నీ చేసి భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించడం జరిగింది. ఈరోజు పూర్ణావతి మార్నింగే కంప్లీట్ అయింది. ఆ పూర్ణావతి తర్వాత మనం ఇన్ని రోజు ఎంతమంది వచ్చారు, ఏమేమి ఏర్పాట్లు జరిగాయి కనుక చూసుకుంటే మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనం అనుకున్న ప్రకారంగానే భక్తుల సంఖ్య దాదాపు 5,27,000 మంది వచ్చి రావడం జరిగింది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ వచ్చినట్టే. ఇది మనం ఫస్టే అంచనా వేసుకున్నాము, అదే ప్రకారం తయారు కూడా చేసాం కాబట్టి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగాయి. అలాగే లడ్డు ప్రసాదం ఇప్పటివరకు 21,25,000 లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరిగింది. మనము లాస్ట్ ప్రిపరేషన్ టైంలోనే అనుకున్నాము ఈసారి లడ్డు ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త తయారు చేయండి అని చెప్తే ఇటు ఈవో గారు అటు చైర్పర్సన్ గారు అందరూ దగ్గర ఉండి అన్ని లడ్డు కౌంటర్స్ అలాగే అన్ని లడ్డు ప్రిపరేషన్ కేంద్రాలని యాక్టివేట్ చేసి కావాల్సినంత లడ్డు పెట్టి ఉన్నారు. ఇంకా లడ్డు ఉన్నాయి. ఈరోజు కూడా ఎంత తీసుకెళ్ళినా కూడా అంటే లాస్ట్ టైం కానీ లిమిట్ పెట్టాము, 1 బాక్స్ 2 బాక్స్. ఈసారి అన్లిమిటెడ్ లడ్డు ఇస్తున్నాం, ఎంతైనా కొనుక్కోవచ్చు వాళ్ళు. అంత ఇచ్చినా కూడా ఎక్కడ స్కేర్సిటీ లేకుండా ఈసారి లడ్డు ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాదం కూడా మీరు చూసుకుంటే అన్నప్రసాదం కేంద్రంతో పాటు అయితే క్యూ లైన్ కాంప్లెక్స్ కింద కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు దాంట్లో కూడా దాదాపుగా 2,13,000 మంది అంటే వచ్చిన 20% భక్తాదులు అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్తున్నారు. అట్లాగే ఈ ఏదైతే ట్రాన్స్ఫరింగ్ కళ్యాణకట్ట దగ్గర అయితే ఉందో ఇది కూడా ఇప్పుడు దాదాపుగా 60,000 మంది వరకు చేయించుకున్నారు. అన్నీ అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి అక్కడ స్నానం ఘాట్ అయితేనేంటి, ఇటు కళ్యాణ కట్టన ఇదేంటి, ఇక్కడ అన్న ప్రసాదనము, ఇక్కడ దర్శనము, అక్కడ లడ్డు కౌంటర్ అన్నిటికీ సజావుగా ఏర్పాటు ఫస్టే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరిగింది. దీనికి తయారులో చూసుకుంటే దాదాపుగా 4,000 మంది పోలీస్ సిబ్బందిని సిపి గారు అలాగే డీజీ గారు ఆధ్వర్యంలో మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అనంతరం ఈవో సేనానాయక్ మాట్లాడుతూ భవానీ భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు రేపు కొనసాగుతాయని, ఎల్లుండి నుండి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ యొక్క భవానీ దీక్ష విరమణకు సంబంధించి ముందు నుంచి కూడా సిపి గారు మరియు కలెక్టర్ గారు, మా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఒక టీం లాగా ఇక్కడ ప్రణాళిక చేసుకున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాము. భవానీ దీక్షలకు సంబంధించి ఇప్పుడు భవానీలు ఎవరైనా వస్తే తప్పకుండా వారికి టికెట్ లేకుండానే రేపు ఈవినింగ్ దాకా కూడా ఇదే కొనసాగిస్తాము. ఇంకా ఎల్లుండి నుంచి యథావిధిగా మన యొక్క నార్మల్ వాతావరణం అనేది వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మునుముందు ఇంకా సహకరించాలని చెప్పేసి మీ అందరికి కూడా ప్రత్యేకంగా చూశారు. వాళ్ళని కూడా మీరు స్వయంగా అడిగారు, మరి అంతా కూడా మీరు స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అందరూ కూడా కలెక్టర్ గారు వచ్చి వాళ్ళు మాట్లాడారు. మరి అలాగే మరి మన పోలీస్ కమిషనర్ గారు అందరి దగ్గర కూడా మీరు వాయిస్ తీసుకున్నారు. అంతా బ్రహ్మాండంగా సాఫీగా అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని మొత్తం బ్రహ్మాండంగా చేసింది. గ్రాండ్ సక్సెస్ అయ్యాము. ఇవాళ మరి కలెక్టర్ గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళ సిబ్బంది, పోలీసు అందరం కలిసి ప్లానుడ్గా సక్సెస్ 100% సక్సెస్ అవ్వాలని 100% సక్సెస్ అయింది. సమిష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర అట్ 2047 దిశగా అడుగులు వేద్దామని, మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకువెళదామని ఏపీ జెన్కో ఎండీ ఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జిలక్ష్మిసా అన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రొడ్యూమర్గా ఎదగాలన్నారు. నికర శూన్య ఉద్గారాలు, నెట్ జీరో ఎమిషన్ అనేది స్వర్ణాంధ్ర విజన్లో లక్ష్యమని, దీని సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025లో భాగంగా నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీ, స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, ఏపీ ట్రాన్స్కో జేఎండీ జె సురేష్ సాయి ప్రవీణ్ చంద్, ఏపీసీపీ డీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి, నెట్ క్యాప్ వేసే ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీసీపీ డీసీఎల్ బీఈఈ సౌజన్యంతో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పవర్ యూటిలిటీ డైరెక్టర్లు తదితరులతో కలిసి జాతీయ ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తానని, విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జెన్కో ఎండీ నాగలక్ష్మి మాట్లాడుతూ, వ్యక్తులు, పారిశ్రామిక సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి, సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని, భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఇప్పటికే 1,400 వరకు వాణిజ్య భవంతులు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు.
ఇంధన పరిరక్షణ సామర్థ్యంలో ఏపీ వరుసగా జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంటోందని, సమిష్టి కృషే ఇందుకు నిదర్శనమని ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. మోటార్స్ ఎక్సెట్రా. సెకండ్ సైడ్ మనం సోలార్ ఇట్లా అదర్ ఎనర్జీ అంటే యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీ కూడా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా అంటే ఇవన్నీ పీస్ మీల్ గా అనిపించవచ్చు మీకు, బట్ మనం మెయిన్ స్ట్రీమ్ చేసినప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పుడు మనం మున్సిపాలిటీ కానీ పంచాయత్ కానీ దే హ్యావ్ బిల్డింగ్ కోడ్. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక పర్మిషన్ కావాలి కదా. సో ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్స్ కి ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అని మనము ఒక కొత్త రూల్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ మన స్టేట్ లో ఇప్పటి వరకు మోర్ దెన్ 1400 బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ లో మనకి ఎనర్జీ కన్జర్వేషన్ నార్మ్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు, న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నిట్లో కూడా. సో పోయే కొద్దీ మనకి ఓవరాల్ ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్ టాక్ అంతా ఇట్లాగే ఉంటుంది. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ, ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలన్నారు. విద్యుత్తును ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించడం ద్వారా 25 నుంచి 30% విద్యుత్తును ఆదా చేయొచ్చన్నారు. మీరు వినియోగించుకోగా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి తిరిగి డబ్బు పొందేందుకు వీలు కల్పించే పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలా, హాస్టల్లో ఉంటే రూమ్లో పనుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసుకోవాలా, నాన్నగారు కానీ అమ్మగారు అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ లేదా ఛార్జింగ్ వదిలేసి ఉంటే నాన్న ఛార్జ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో ప్లగ్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఎన్నో కిలోమీటర్స్ కన్నుకి ట్రావెల్ చేసి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ నుంచి, ఒకసారి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మన వరకు వస్తుంటుంది. వస్తున్నప్పుడే కొంత అక్కడ వేస్ట్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ లాస్ ఉంటుంది. దాన్ని మేడం గారు అన్ని టెక్నాలజీ వాడేసి తగ్గిస్తున్నారు, కానీ అది పెద్దగా తగ్గించలేము. కానీ మనం తగ్గించగలిగేది మనం ఏదైతే వేస్ట్ చేస్తున్నామో అది తగ్గించవచ్చు. సో దాని ద్వారా మనము చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో పిఎం సూర్య గారి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఏంటి, మనం సూర్యరశ్మి నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు, అంటే మనమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు. అనంతరం ఏపీ ట్రాన్స్కో జేఎండీ జి సురేష్ సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని, సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకర పర్యావరణాన్ని భావితరాలకు బహుమతిగా అందిద్దామన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యము. మనం ఏదో స్విచ్ ఆన్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, లేకపోతే స్టవ్ ఆన్ చేయగానే గ్యాస్ వస్తుంది, లేకపోతే మన కార్ ఆన్ చేయగానే పవర్ వస్తుందని చెప్పి అనుకుంటాం. కానీ ఈ ఇంధనం అంటే డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఉత్పత్తి అయ్యే న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, విద్యుత్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంధన కవులకు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా దూర ప్రాంతాలు ప్రయాణించి మన దగ్గరికి వస్తున్నాయి చాలా ప్రయాసతో. అందుకే ఇందాక చెప్పినట్టుగా ఒక యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్ జనరేట్ చేసినట్టుగా అని చెప్పి, సో అందరి బాధ్యత. మనందరం కూడా ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ఆలోచించి మన వంతుగా మన బాధ్యతగా, సో ఇంట్లో ఉన్నప్పుడు ఏది అవసరం లేదు, ఏది అవసరమో అని చెప్పి మనము మన జీవన శైలిని ఆ విధంగా మలుచుకుంటే మనందరం కూడా చాలా మంచి చేసిన వాళ్ళు అవుతాము. తాను 2024 ఎన్నికల్లో శాసనసభ సభ్యుడు అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి డివిజన్లో సమస్యలపై అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి పద్ధతి ప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. గత 15 నెలల్లో నియోజకవర్గంలో 300 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ హుడా కాలనీ కృష్ణుడి గుడి దగ్గర సుమారు 2.34 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను 2024 ఎన్నికల్లో శాసనసభ సభ్యుడైన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని తెలిపారు. గతంలో 2014-19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే అభివృద్ధి కొనసాగిందని గుర్తు చేశారు. హుడా కాలనీ 1985లో ఏర్పడిన కాలనీ అని, ఇక్కడ సీసీ రోడ్లు, పార్కు మరమ్మతులు, సదుపాయాల కల్పన కోసం కాలనీ పెద్దలు తనను కలిసి విన్నవించుకోవడంతో అధికారులకు చెప్పి అంచనాలు వేయించినట్లు తెలిపారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర అన్ని హుడా కాలనీ రోడ్లలో సీసీ రోడ్లు వేయనున్నట్లు, వీటి నిర్మాణంతో రాబోయే 30 సంవత్సరాల వరకు కాలనీ వాసులకు రోడ్ల సమస్య ఉండదని హామీ ఇచ్చారు.
ఈ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి డివిజన్లో సమస్యలపై అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత 15 నెలల్లో నియోజకవర్గంలో 300 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక గుణదల ఆర్ఓబి నిర్మాణానికి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెన్నీతో కలిసి అనేకసార్లు రైల్వే అధికారులను కలవటం ద్వారా మంజూరు చేయించి ప్రస్తుతం టెండర్ దశకు తీసుకొచ్చామని తెలిపారు. ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని, ప్రజల ఆశీస్సులు తనకు ముఖ్యమని, నిరంతరం వారి కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడే ఈ అభివృద్ధి అనేది కొనసాగింది. ఆ రోజున ఉడా కాలనీ కూడా 63వ డివిజన్ ఈ ప్రాంతాలన్నీ కూడా మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ఇవాళ ముఖ్యంగా 63వ డివిజన్లో ఇది ఒక చివర ఉడా కాలనీ, ఎప్పుడు 1985లో ఇచ్చినటువంటి కాలనీ ఇది. దీంట్లో సీసీ రోడ్లు వేయమని చెప్పి, పార్కు బాగు చేయమని చెప్పి, పార్కులో సదుపాయాలు పెట్టమని ఇక్కడ పెద్దలందరూ మా వెంకటేశ్వరరావు కానీ, కాలనీ వాసులు కానీ వీళ్ళందరూ నన్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం, మరి అధికారులకు చెప్పి ఎస్టిమేషన్లు వేయించాం. ఇవాళ మా స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ, మాజీ కార్పొరేటరు మరో చెల్లెలు తులసి, మా లబ్బా దుర్గా, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే మోత్కూరు కాసిం, కోలాసీను, అలాగే కొండ, వీళ్ళందరి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకున్నాం. సంతోషంగా ఉంది. దాదాపు 2,34,00,000 2 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా ఉడా కాలనీలో అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు. మళ్ళీ రాబోయే 30 సంవత్సరాల వరకు ఇంక వీళ్ళకి ఏ సమస్య రాకుండా సీసీ రోడ్లు పెట్టాం. సీసీ రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేసి రెడీ అవుతాయి. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని పేదలకు మరింత మేలు చేసే విధంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్న అవాస్తవాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను నిర్వహించినప్పటికీ పేదలకు అందించే వైద్య సేవలు, మెడికల్ సీట్ల విషయంలో ఏమాత్రం లోటు ఉండదని వివరించారు. పీపీపీ విధానం వల్ల పేదలకు ఏమాత్రం నష్టం జరగబోదన్నారు. బందర్ రోడ్డులోని అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 10 మందికి మంజూరైన 11 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా లబ్ధిదారులకు ఆ చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చులు పెట్టుకోలేని వారికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చే ఎల్ఓసీలను 7 వైద్య ఖర్చులను ముందుగా పెట్టుకొని తర్వాత పొందే మెడికల్ రియంబర్స్మెంట్ కింద వచ్చే చెక్కులు 3 లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కుల పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. ప్రతి వారం లక్షల రూపాయల విలువైన చెక్కులను సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు అందజేస్తున్నామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందజేస్తున్నారని చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి సంతకాలంటూ హడావుడి చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇది నిరంతరం ఒక ప్రక్రియగా ప్రతి వారం 10 రోజులకి కూడా ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇచ్చే కార్యక్రమం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా జరిగే విషయాన్ని నిర్దిష్టంగా పేదవాళ్ళని అభివృద్ధి పరచడానికి, పేదవాళ్ళు వాళ్ళ అవసరాలకి అత్యవసరంగా ఏది కావాలో అది ఏర్పాటు చేసే దాంట్లో ఆలోచనతో చేసే పనులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మెడికల్ కాలేజీల మీద ఏదో కోటి సంతకాలని చెప్పి చెబుతున్నారు. ప్రతిపక్షంగా వారి బాధ్యత అయితే అవ్వచ్చు, కానీ ప్రజలకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే విధానం మంచిది కాదని మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ అది పీపీ పద్ధతి మీద ప్రైవేటు పబ్లిక్ కలిపి చేసినా, లేకపోతే గవర్నమెంటు ప్రైవేటు వీళ్ళందరూ కూడా కలిపి చేసినా పేదవారికి వచ్చే సీటులు ఏ ఒక్కటి కూడా ఆగదు. ఒకవేళ పీపీ పద్ధతిలో చేస్తే ఎడిషనల్ సీట్లు ఏమైనా తీసుకుని దాన్ని అత్యధిక ధరకి అమ్మి వాటికి వచ్చే మొత్తంతో ఆ కాలేజీని అభివృద్ధి పరచడానికి ఉపయోగిస్తారు తప్ప అది వాళ్ళ లాభాల కోసం చేసే కార్యక్రమం కాదు. ఇప్పుడు పేదవాళ్ళకి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు, 120 సీట్లు అంటే 120 సీట్లు మెరిట్ ప్రకారం వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారం వాళ్ళు పేదవాళ్ళైనా డబ్బులు ఉన్న వాళ్ళైనా మెరిట్ వారికి ఇచ్చే సీట్లు ఎక్కడ కూడా రిజర్వేషన్ కానీ ఎక్కడ కూడా తగ్గవు.
అది సరే వాళ్ళు చెప్పే మాటలు చెప్పినా వాళ్ళు చెప్పేయనండి, మేము చెప్పేయనండి, మీరు కాలేజీలకు వెళ్ళి కనుక్కోండి. ఇవాళ గన్నవరం కాలేజీ ఉంది, అది ప్రైవేట్ కాలేజీ. దాంట్లో కూడా గవర్నమెంట్ మెరిట్ వచ్చిన పిల్లలకు చాలామంది సీట్లు ఇస్తున్నారు కదా. సుమారు 4 వంతుల్లో 3 వంతులు వాళ్ళకి ఇస్తున్నారు. 1 వంతు వాళ్ళు కాలేజీ మెయింటెనెన్స్ కోసం అవసరమైన దానికోసం వాళ్ళు ఒక డొనేషన్లు కానీ లేకపోతే బి కేటగిరీ, సి కేటగిరీ వసూలు చేసి ఉండొచ్చు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 4,21,217 మంది నుంచి సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సేకరించిన 1 కోటి సంతకాల మొత్తాన్ని వైసీపీ అధినేత జగన్ కు ఈ నెల 18వ తేదీన గవర్నర్ కు అందజేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తగ్గాలని, లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నాయకులు జిల్లా నుంచి సేకరించిన సంతకాలను విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు చుట్టుగుంట సెంటర్ నుంచి సికామణి సెంటర్ వరకు సుమారు 5,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు సంతకాలు సేకరించిన పత్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,21,217 మంది నుంచి సంతకాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తగ్గాలని, లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. సేకరించిన 1 కోటి సంతకాల మొత్తాన్ని వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీన గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 సంతకాలు సేకరించడం జరిగింది. దీన్ని విజయవంతం చేసిన ముఖ్యంగా నాయకులకి, కార్యకర్తలకి, గౌరవ సమన్వయకర్తలకి, జిల్లా, రాష్ట్ర, డివిజన్, మండల, గ్రామ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి, 1 కోట్లాది మంది ప్రజానికం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు కనుక ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్తూ, ఎప్పటికైనా చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, పార్టీలకు ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు పెట్టాలని చెప్పని చూస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా ఇప్పటికే 1 కోటి మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేయటం ద్వారా ప్రభుత్వానికి పాలన చేసే అర్హత లేదని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారన్నారు. జగన్ హయాంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని, ప్రభుత్వ అధీనంలో ఉంటేనే పేదలకు మంచి వైద్య విద్య అందుతుందని పేర్కొన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ అండగా నిలిస్తే జగన్ మరింత వైద్యాన్ని చేరువ చేశారని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. నేటి తరాలు శ్రీరాముల ఆశయాలను స్మరించుకుని సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిలబడే సంకల్పం, సేవాభావం, త్యాగం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఈ నెల 21న విశిష్ట సేవా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్ తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగే ఈ సేవా మహోత్సవంలో 100 మంది మార్గదర్శులను విశిష్ట అవార్డులతో సత్కరిస్తామని చెప్పారు. గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్ మాట్లాడారు.
సీఎం చంద్రబాబు గత ఉగాది నాడు ప్రారంభించిన P4 పథకంలో భాగంగా 100 మంది మార్గదర్శుల ద్వారా 1000 మంది బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 21న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే సేవా మహోత్సవంలో మంత్రులతో పాటు సినీ నటుడు సుమన్, యాంకర్ సుమ తదితరులు పాల్గొంటారని వివరించారు. సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలకు తమ వంతుగా 100 మంది మార్గదర్శులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విశిష్ట సేవా మహోత్సవం వివిధ రంగాల్లో ఎంతో కాలంగా సేవ చేస్తున్న ప్రముఖులు చిన్నవారైనా సరే తన వంతు కార్యక్రమాన్ని సమాజం కోసం సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని మరింత సేవ చేసే విధంగా ప్రోత్సహించడానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా మహోత్సవం నిర్వహించబడుతుంది. తద్వారా వారందరినీ మోటివేట్ చేసి P4 కార్యక్రమానికి సన్నద్ధం చేసే ఒక సన్నాహ కార్యక్రమంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి 21 డిసెంబర్ 21న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దాదాపు సుమారు 100 మంది విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసి వారందరికి కూడా మరి గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు, మన నగర శాసనసభ్యులు 3 మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు కూడా ఆహ్వానిస్తున్నాము. మార్గదర్శులు ప్లస్ బంగారు కుటుంబాలు మినిమం ఒక 10 మంది మార్గదర్శులు తయారు చేయాలి. ఒక మార్గదర్శి తయారవుతూ 10 మంది పేద కుటుంబాలు ఇదవుతాయని చెప్పేసి మన పథకం స్టార్ట్ చేశారు. అది ఇంకా చైతన్యవంతంగా తీసుకెళ్ళమని చెప్పి మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారు చెప్పారు. ఆ చెప్పడంతో మనం ఏం చేసామంటే ఈ నెల 21వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో P4 మార్గదర్శుల మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా ఘనంగా. ఆల్రెడీ ఇప్పుడు వరకున్న మార్గదర్శులందరికీ కూడా వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఇంకా కొత్తగా మార్గదర్శులుగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక 100 మంది మార్గదర్శులను తయారు చేసి తద్వారా ఒక 1000 మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు తయారు చేయాలని ఎంపీ గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీ అందరం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం అవుతుంది. అలాగే విజయవాడలో మన ప్రముఖ రియల్టర్స్ బిల్డర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ వాళ్ళందరూ కూడా మార్గదర్శులు అవడానికి ముందుకు వస్తున్నారు. సుమారుగా 100 మంది పైగానే మార్గదర్శులను తయారు చేయాలని లక్ష్యం మాది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు సుమన్ గారు కానీ, యాంకర్ ఉదయ్ భాను గారు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. విచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా కొత్తగా తయారవుతున్న మార్గదర్శులందరికీ కూడా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ విశ్వనాథ్, త్రిశూల్ బసవేశ్వరరావు, రేఖారాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.